కింది నుంచి కార్యకర్తలు ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంచి సూచనలు చేసినారు అందరూ కూడా. మీటింగ్ సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరం దీంట్లో పాల్గొని భాగస్వాములమై మనం అందరం కూడా కష్టపడితేనే, అందరం కూడా ప్రతి చోట నుంచి పెద్ద ఎత్తున మొబిలైజేషన్లో ప్రజలందరూ కూడా వచ్చేటటువంటి విధంగా మనం అందరం ప్రణాళిక తీసుకుంటేనే మీటింగ్ సక్సెస్ అవుతుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లు అయినాక ఫస్ట్ మన దగ్గరికి వస్తున్నారు. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది వారి రాకతో మనకు అందరికీ. సో మనం కూడా అదే ఆలోచనతో, వారు ఇస్తున్నటువంటి ఆ యొక్క స్ఫూర్తితో, ఆ లక్ష్యంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి విధంగా ఈ మీటింగ్ సక్సెస్ చేసుకుంటే, రాజేంద్ర అన్న చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి రాబోతాయి. సో ఈ మీటింగ్ పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ఎన్నికలకు గెలుపుకు పునాది కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా జిహెచ్ఎంసీ నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఈ మీటింగ్ మనం చాలా గ్రేట్ గా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలి. సో ఈ దిశగా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా, పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మోదీ గారి సమావేశం అనగానే రావడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఉంటారు. ఈ వారం రోజుల్లోనే మనం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఎంతమంది, ఎక్కడి నుంచి, ఎవరు, ఎట్లా, ఏం మనం యాక్షన్, ఎంతమందిని మనం మొబిలైజ్ చేయాలనుకున్నాం, ఎంతమంది పెద్ద సక్సెస్ఫుల్ చేయాలనుకున్నాం, 2 లక్షల 3 లక్షలు అంటే మనం ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ లో కనీవినటువంటి సమావేశాన్ని మనం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించుకోవాలి. ఆ దిశగా మనం అందరం కూడా మరి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా వారి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఆ దిశగా మొబిలైజేషన్ కోసం మరి పాటుపడాలని మేమందరం కూడా ఆ దిశలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు.